వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో నిర్వహించు పడవ పోటీలు. ట్రయల్ రన్ ప్రారంభించి ఎమ్మెల్యే బండారు. పులిదిండి గ్రామం నుంచి తాడిపూడి ఫంతెన వరకు సాగే పోటీలలో జరిగిన పడవ ప్రమాదంలో కాలువలో పడిన కలెక్టర్. తుని నియోజకవర్గ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల సాయి వేదిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో కూటమి నాయకులతో పాల్గొన్న దివ్య. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి. వైసీపీ నాయకులు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆదిప్ రాజ్. అనకాపల్లిలో 2026 జిల్లా వాణి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి. గత 10 సంవత్సరాలు ప్రజల మన్ననలు పొందుతున్న జిల్లా వాణి ఛానల్ మరింత పురోగతి సాధించాలన్న రామ్కి. జనవరి 11, 12, 13 తేదీల్లో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద శుక్రవారం జరిగిన కయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ శ్రీకర్, ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజులతో కలిసి పాల్గొన్నారు. పులిదిండి నుంచి తాడిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలకు వన్నె తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును తీసుకొచ్చాయన్నారు. ఈ సంవత్సరం పోటీలను మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత బాగా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారన్నారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓపీ శ్రీకర్, టూరిజం అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు 2.5 లక్షల ఎకరాలకు ఆయకట్టకు సాగునీరు అందించే మెయిన్ కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టమన్నారు. ఈ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ ని, డ్రాగన్ పడవల పోటీలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్ గా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ తప్పక ఫలిస్తాయని తెలిపారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. గురించి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది అలాంటి సంక్రాంతి కోసం ఇది మా స్టేట్ చాలా పెద్ద ఫెస్టివల్. దీంట్లో అలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి నేను ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారు అందరికీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. అండ్ అలాంటి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్కి కూడా ఇట్ గివ్స్ ప్రమోషన్. సో ఇట్ వాస్ గ్రేట్ టు సీ కలెక్టర్ సార్ taking part himself in the activity, and I am sure I could see he enjoyed it a lot. So I am sure from police side nunchi kuda ma side nunchi anta will give full support. I mean bandobast somante adi kuda will provide here. So thank you so much. Being it's Sankranti as state festival అది మన గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లోకల్లో ఉన్న ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో కండక్ట్ చేస్తున్నారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ ఆర్డీఓ, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళందరూ కూడా ఇట్స్ కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాము. సో 11th, 12th అండ్ 13th 3 days షెడ్యూల్ చేస్తున్నారు. అందులో 11th విల్ బీ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. 12th అండ్ 13th విల్ బీ డ్రాగన్ బోట్స్, మన కయాకింగ్ కావచ్చు, కెనోయింగ్ కావచ్చు. సో ఈ వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లోలా లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్, జెట్ స్కీస్ అవి పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ 3 days విల్ బీ ప్రాపర్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో. So I would expect each one of you, all are invited. So come participate in this event and make this event a proud achievement for every one of us and enjoy the Sankranti festivity. Thank you. Sir, మీరు ఇప్పుడు స్వయంగా పాల్గొన్నారు, మీ ఫీలింగ్ చెప్పండి. Yeah, it's fine. అంటే ఇంత పొద్దున చలిలో వాటర్లో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో డెఫినెట్గా I would expect each one of you take part in these activities. డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో అట్లీస్ట్ I want some guys to inspire and get into this activity. 11, 12, 13 తేదీల్లో ఏర్పాటు చేయడం, దానికి స్ఫూర్తిదాయకంగా మన జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ గారు రాహుల్ మీనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకొని ఈ పోటీలకు వండి తెచ్చే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. గత సంవత్సరం యొక్క జరిగినటువంటి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, పేరును తీసుకొచ్చాయి. ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో అన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు, ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కమిటీ వారు
ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు. రేపు 11, 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. బొబ్బర్లంక నుంచి లొల్లలాకుల వరకు మెయిన్ కెనాల్ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేటటువంటి చాలా మంచి కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టం. ఆ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని, ఈ డ్రాగన్ పోటీలు పోవడాలని, స్పీడ్ పోటీలని, జెట్ స్కీల్ని అన్నీ కూడా భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఈ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని, దానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు, అభివృద్ధితో ముందుకు సాగాలని ప్రజలు అనుకున్న ఆకాంక్షలను, ఆలోచనలను కూటమి ప్రభుత్వం ఆచరణలో పెడుతూ ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తునిసాయి వేదిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొని నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విజయక జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ మాజీ సభ్యుడు, పార్టీ యువజన నాయకుడు అన్నంరెడ్డి అదీప్ రాజును వందలాది మంది వైసీపీ నాయకులు, అభిమానులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను ఆయన కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రానున్నవన్నీ మంచి రోజులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా మా అందరి అభిమాన నాయకులు, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలి. 2025లో అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. వాటిల్లో ఉన్నటువంటివి నెగిటివ్స్ అన్నీ కూడా పక్కన పెట్టి పాజిటివ్స్ని ముందుకు తీసుకెళ్తూ మరింతగా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి మీద ఉండి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సమాజంలో జరుగుతున్న వాస్తవ కథనాలు, ప్రసారాలు అందించడంలో జిల్లా వాణి ఛానల్కు ప్రత్యేక చాటుకుందని అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి అన్నారు. 2026 సంవత్సర నూతన క్యాలెండర్ను జనసేన నాయకులతో కలిసి రామ్కి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పైబడి జిల్లా వాణి ఛానల్ అనేక వార్తలు, ప్రసారాలు అందించి అనేక మంది మన్ననలు పొందిందని అన్నారు. భవిష్యత్తు జిల్లా వాణి మరింత పురోగతిని సాధించాలని రామ్కి ఆకాంక్షించారు.
అన్నీ ఒకసారి చూడండి, ఒకసారిలో చూడండి సార్. ఆంగ్ల సంవత్సరాది ప్రారంభోత్సవ వేడుకలు అన్ని ప్రాంతాల్లో వైభవంగా సాగాయి. ఈ దిశలో పలు దేవాలయాల నందు ప్రత్యేక పూజలు, వివిధ మతాల మందిరాల నందు పెద్ద ఎత్తున ప్రార్థనా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఉద్యోగులు, కార్యకర్తలు తమ తమ నాయకులు అధికారాలకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ దిశలో పెందుర్తి మండలం సుజాతానగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పంచకర్ల అభిమానులు వేలాది మంది పోటెత్తారు. శాసనసభ్యుడు రమేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేయడానికై తండోపతండాలుగా ఆయన అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అభిమానంతో స్థానాన్ని కల్పించిన వారందరి రుణం తప్పక తీర్చుకుంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. మీ ఛానల్ ద్వారా మీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పెందుర్తి ప్రజలకు కూడా మీ ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ ప్రాంత భవిష్యత్తుకి ఒక దిక్సూచిలాగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నతమైన నాణ్యమైన జీవితాన్ని గడపాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఈ ఎన్డీఏ కూటమి పరిపాలన మీ అందరికీ కూడా మీ జీవితాల్లో మంచి మార్పును తీసుకొచ్చే దిశగా 2026 ముగింపు జరిగింది. అలాగే 2026 రాబోయే భవిష్యత్తులో కూడా ఈ సమాజానికి మేలు జరిగే నిర్ణయాలు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని, దాన్ని ఈ ప్రజలందరూ కూడా ఆ లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ ఛానల్ అందరికీ కూడా నాణ్యమైన న్యూస్ను అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యాజమాన్యానికి, సిబ్బందికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అనకాపల్లి నియోజకవర్గంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, షటిల్ పోటీలను కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనకాపల్లి మండల జన సైనికుల ఆధ్వర్యంలో మాటూరు గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ, జనవరి 4న మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జిల్లా స్థాయి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో చాలా ప్రాంతాలలో కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా శంకరం గ్రామంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల జనసేన నాయకులు చదరం నాగేశ్వరరావు, గంగుపాము జగదీష్, పిఎస్సిఎస్ చైర్మన్ బంటు రవి, భరత్ బాబు, సేనాపతి రవి, కరణం శ్రీను, కరణం నాగేశ్వరరావు, కోటిని రాము, పొల్నాటి కొండలరావు, సలాది చంద్రావతి, కరణం వెంకట్రావు, పూడి పరదేశీ నాయుడు, ఆళ్ల శ్రీనివాస్, విల్లూరి హరి, బోండ లక్ష్మీనారాయణ, కోసిరెడ్డి త్రినాథ్, మడక ఆది, ఇంటి తాతారావు, రావి రమేష్, దాసరి అప్పలరాజు, కరణం నాయుడు, గొర్లి ప్రసాద్, గణిరెడ్డి రాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి జన్మదిన వారోత్సవాలు అనకాపల్లి నియోజకవర్గం అంతా చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్ముడు గుంగుపాం జగదీశ్ ఆధ్వర్యంలో మాటూరు గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీంని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ ఊర్లో అభివృద్ధి కూడా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతుంది. ఇంత ముందు కూడా నెక్స్ట్ కూడా ఆలే ఊళ్ళోనే జరుగుతుందని అందరికీ తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కొనతాల రామకృష్ణ గారు బర్త్డే వేడుకలకి దూరంగా ఉంటారు, కానీ ఆయన్ని ప్రేమించే అభిమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా అభిమానంతో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ పోటీలు అయితేనేమి, వాలీబాల్, అలాగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, షటిల్ పోటీలు, అలాగే స్వచ్ఛంద కార్యక్రమం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కసింకోట కానీ, ఇలాగే మండలంలో శంకరం గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా చాలా భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఇంత అభిమానం చూపిస్తున్న వారందరూ కూడా నేను
ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్బవరం మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ అంబేద్కర్ గురుకులంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలలో భాగంగా విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. స్వీట్స్ పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చెడు ఆలోచనలు పక్కన పెట్టి సత్ప్రవర్తనతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. మంచి ఉద్యోగం పొంది సమాజం మెప్పును పొందేలా ఉద్యోగం చేయాలని, ప్రజలకు సేవలు అందించాలని, అప్పుడే తన తల్లిదండ్రుల కన్న కలలు నెరవేర్చనున్నట్లు అవుతుందని ఆమె తెలిపారు. అలాగే 9వ తరగతి విద్యార్థి జోష్ ఇంగ్లీష్లో మాట్లాడి జిల్లా కలెక్టర్ మెప్పు పొందారు. 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి అందరూ టాపర్లుగా నిలవాలని కోరారు. అనంతరం పాఠశాలలో 5 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను తహసీల్దార్తో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపాల్ సిహెచ్ కేశవరావు, ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త గ్రేసీ, స్థానిక తహసీల్దార్ బి చిన్నికృష్ణ, ఎంపీటీఓ పి పద్మజ, ఎంఈఓ ఎస్ లక్ష్మణరావు, డిటిసిహెచ్ అప్పారావు, ఆర్ఐ వీరయ్య, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క చిన్న పిల్లలకి కూడా ఆశీస్సులు. కొంతమంది విద్యార్థులను టచ్ చేస్తారు కదా మేడం, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఒక విద్యార్థి ఇంగ్లీష్లో మాట్లాడాడు, మీరు సాటిస్ఫై అయ్యారు? ఇట్ వాస్ లైక్ మై ఓన్ చైల్డ్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నాకు చాలా ఎమోషనల్ అయిపోతుంది పిల్లలు. థాంక్యూ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థాంక్యూ సో మచ్ మేడం. చలో ఒకసారి ఈ 10th చదువుకున్న అందరూ పాస్ అయిపోవాలి కదా? పాస్ అవుతారా లేదా? 10th క్లాస్ ఓకే. పాస్ చేసేస్తాం. Students, make your line properly. Line. Only physical. Right. Sit సెలబ్రేషన్స్ కోసం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో బిఆర్ అంబేద్కర్ గురుకులంకి రావడం జరిగింది. ఎప్పుడు పిల్లలంటే ఒక జోష్, పిల్లలంటే ఒక మోటివేషన్. వాళ్ళ మొహాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కష్టపడాలి. మేము కష్టపడి గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రాపర్గా అందించగలిగితే ఈ పిల్లలు భవిష్యత్తు అనేది బాగుపడుతుంది. సో వాళ్ళని చూడడం అనేది నాకు పర్సనల్గా ఒక మెడిసిన్, మోటివేషనల్ మెడిసిన్. సో అందుకే రావడం జరిగింది. సో ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ జిల్లాలో చదువుతున్న, పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్క చిన్న పిల్లలకి కూడా నా ఆశీస్సులు. కొంతమంది విద్యార్థులను టచ్ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జానకయ్యపేట గ్రామంలో కొత్త కాలనీలో గ్రామంలో ఉన్న జన సైనికులు, జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలతో పేద ప్రజల సేవల కార్యక్రమాలు అందించాలని తమ సొంత నిధులతో మినీ వాటర్ ట్యాంక్ సుమారుగా 15 రోజుల్లోగా నిర్మించి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించారు. ఈ ట్యాంకుకు నిర్మాణానికి జన సైనికులు సుమారు లక్షల రూపాయల సొంత నిధులు ఖర్చు చేసి మంచి హృదయం చాటుకున్నారు. దీనితో గ్రామంలో ప్రజలకు తాగునీరు అందుతుంది అని అన్నారు. నమస్కారం అండి. నా పేరు పురంధర్ సప్పలరాజు, అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీని.
పవన్ కళ్యాణ్ గారు నియమించిన సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్ళిపోతున్న కూటమి ప్రభుత్వం ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ తరపు నుంచి ఈరోజు పార్టీ సేవా కార్యక్రమంలో ఈరోజు జానకిపేట గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. ఇక్కడ సమస్యలు గతం డిసెంబర్ 15న ఇక్కడ వాస్తవులు వచ్చి ఇక్కడ నాయకత్వం వహిస్తున్న జనసైనికుని అందరితోని ఇక్కడ మాకు వాటర్ సమస్యని, కరెంటు ప్రాబ్లం అని, అలాగే డ్రైనేజీలు, రోడ్లు, ఇన్ని సమస్యలు మాకు వివరించడం జరిగింది. ఇన్ని సమస్యలు చూసి పంచాయతీలో సెక్రటరీ గారు వాళ్ళతో మాట్లాడితే నిధులు లేవండి ఏం చేయడానికైనా అని చెప్పడం జరిగింది. నిధులు లేకపోతే ఏదో కార్యక్రమంలో సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు మన పార్టీ తరపు నుంచి ఎంతో ఒక సొంత నిధులతో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ముందుగా డిసెంబర్ 15న శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన 15 రోజుల్లో ఈరోజు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పూర్తి చేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తుంటే వాళ్ళ ఆనందం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో పొగుడుతున్నారు. డిప్యూటీ సీఎం గారు కార్యక్రమాలు ముందుకెళ్తున్న యువత జన సైనికులు ఎంతో బాగోవాలి. పవన్ కళ్యాణ్ గారు అంతా నిండు నూరేళ్ళు వర్ధించాలని చెప్పేసి ఇక్కడ కాలనీలు కూడా ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఇక్కడ సమస్యలు కూడా పార్టీ తరఫు నుంచి మేము పైకి తీసుకెళ్తాం. మన డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్ళేలాగా షేర్ చేస్తారండి. అలాగే మేము కూడా వెళ్తాం. ఇక్కడ రోడ్లు, అలాగే కరెంటు, డ్రైనేజీలు, వాటర్, పర్మనెంట్ వాటర్ ట్యాంక్ను కూడా ఇక్కడ నిర్మిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము, డిప్యూటీ సీఎం గారిని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. సబ్బవరం మండలంలో నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సవాలతో పిల్లలు పెద్దలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని మొగిలిపురం గ్రామంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ స్వగృహంలో సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి గండి బాబ్జీకి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర కేకులు కట్ చేసి అభిమానులకు తినిపించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో పరవాడ, పెందుర్తి, సబ్బవరం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది పడిపోతాను అంత పట్టుకున్నాను నెమ్మదిగా అందరూ పెట్టు అలా ఉండండి, అలా ఉండండి. వెళ్ళరా నువ్వు
ప్రమాదాలు నివారించడంలో పౌరుల పాత్ర చాలా కీలకమైనదని, మన ప్రాణాలను కాపాడుకునే బాధ్యత మనదేనని, ప్రతి వాహనదారుడు కొద్దిపాటి భద్రతా ప్రయాణాలను పాటిస్తే అనుకున్న గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవచ్చని కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తాటిపాక గ్రామం వద్ద రోడ్డు భద్రతా ప్రయాణాల్లో భాగంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, హెల్మెట్ అనేది కేవలం జరిమానా తప్పించుకోవటానికి కాదు, మీ విలువైన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఉపయోగపడే రక్షణ కవచం. హెల్మెట్ ను అశ్రద్ధ చేయొద్దు, భారీ మూల్యం చెల్లించుకోవద్దు అంటూ ఎస్ఐ రామకృష్ణ ద్విచక్ర వాహనదారులతో ప్రమాణం చేయించారు. రోడ్డు మీద ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేస్తాను. ఎందుకంటే నా కోసం ఎదురు చూసేటువంటి నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తానని ప్రమాణం చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ వారి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతలో భాగంగా ఈ యొక్క ప్రమాదాల నివారణకై మరియు ఎక్కువ మొత్తంలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్నారు. యాక్చువల్గా రోడ్డు ప్రమాదంలో ఒక మనిషి పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డుని పడడం అనే విషయం ప్రజలు గమనించాలి. ప్రతి ఏటా కూడా ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఎంతోమంది చనిపోతున్నారని చెప్పేసి మన స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి. ఈరోజు కోటనందూరు మండలం తాటిపాక గ్రామ సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నటువంటి సుమారు 40 మంది వ్యక్తులకి వారందరినీ కూడా ఆఫ్ చేసి వారితో ప్రమాణం కూడా చేయించడం జరిగింది. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తామని చెప్పేసి వారికి రోడ్డు భద్రత పట్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దయచేసి పోలీస్ కోసం కాదండి, మీకోసం, మీ కుటుంబం కోసం. ఎందుకంటే ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళామంటే మెయిన్ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు పడగానే మనకి హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పొరపాటున కింద పడినా కూడా భద్రంగా ఉంటుంది. తల బాడీలో ఏ పాటు దెబ్బతిన్నా కూడా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హెడ్ ఇంజరీ అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో చనిపోతారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీకోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించి క్షేమంగా ప్రయాణం చేస్తారని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతీయ కాపు సేన రాష్ట్ర యువత అధ్యక్షులు పాము సూరిబాబు జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా గుండేపల్లి మండలం ఉప్పాలపాడు గ్రామంలో గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారతీయ కాపు సేన వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు, జాతీయ మహిళా అధ్యక్షురాలు వన్నెంరెడ్డి భవానీ మరియు జగంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ కేక్ను కట్ చేశారు. అలాగే ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న భారతీయ కాపు సేన సభ్యులకు, టీడీపీ, జనసేన నాయకులు అభిమానులకు పాము సూరిబాబు విందు ఏర్పాటు చేశారు.
గతంలో రైతు భూముల పట్టా పాస్ పుస్తకాలతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించడంతోనూ భూముల రీసర్వే పేరుతో సర్వే చేపట్టి సర్వేరాలపై జగన్మోహన్ రెడ్డి చిత్రపటం వేసుకోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం అంబేద్కర్ భవన్లో రైతులకు నూతనంగా పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, బీజేపీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు, జనసేన 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ముందుగా నూతనంగా ఇవ్వబోతున్న పట్టా పాస్ పుస్తకాలపై రైతులకు రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం పలువురు రైతులు వారి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ, తుమ్మల రామస్వామి, గండి కొండలరావు, ఓదూరి కిషోర్ చేతుల మీదుగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. నూతన సంవత్సర సందర్భంగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 22A రైతులకు సంబంధించిన భూములన్నీ బయటికి తీయాలని చెప్పి మనకి నూతన సంవత్సర కానుక ఇవ్వడం. అంటే ఎవరికో విఆర్ఓ కోపం వచ్చో, ఎంఆర్ఓ కోపం వచ్చో, ఆర్డీఓ కోపం వచ్చో 20BAలో రాసేసిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే పోతే అక్కడ వైసీపీ నాయకులను గౌరవించకపోతే, లేకపోతే ఆడ భూమి పక్కన మన భూమి ఉంటే అమ్మకపోతే 22Aలో రాసేస్తారు. 22A అంటే ప్రభుత్వ భూమి అని చెప్పి రాసేస్తాను. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోలేవు, అమ్మాయి పెళ్లికి ఉపయోగపడదు, అబ్బాయి కాలేజీ టైంకి ఉపయోగపడదు, మనకు ఆరోగ్యం బాగుపడితే ఉపయోగపడదు. అంచేత అటువంటిది వేళ ఒక మరి పేరెంట్ సర్వే నెంబరు ఎండోమెంట్ లో ఉండి సబ్ డివిజన్ సర్వే నెంబర్ మన సొంత ఆస్తి అవుతే అటువంటిది కూడా బయట తీసేయమన్నారు. ఎండోమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంట్ సర్వే నెంబర్ ఎండోమెంట్ లో ఉంది కదా, సర్వే నెంబర్ 2 అనుకోండి, 2/2 కూడా ఎండోమెంట్ కి చెందుతుందని చెప్పి వాళ్ళు 22Aలో పెట్టేస్తున్నారు. అదేవిధంగా సర్వీస్ నామ్స్, ఇప్పుడు రాజాగారి ఇచ్చినవి కానీ ఎవరైనా కింద స్థాయి మంగళలో చాకల్లో వాయిద్యం చేసే వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ నామ్స్ కానీ వీటిని కూడా 22Aలో తీసేస్తున్నారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి 10 నామ్స్ పెట్టారు. ఎక్స్ సర్వీస్ మెన్ మిలిటరీ నుంచి రికమెండ్ చేసి నాకు ఎవిడెన్స్ ఉన్నా, అడకల్లో ఉన్నా మరి వాళ్ళకి కూడా ఇచ్చామని చెప్పారు. అలాగే 1954 ముందు అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు అసైన్ చేసిన ల్యాండ్స్ కూడా 22Aలో తీసామన్నారు. అంటే మనం అటువంటి ఉంటే మన రైతులు దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, మన ఇంటికి ఆర్డర్స్ వచ్చే విధంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ 22Aలో 5 రకాలు డిలీట్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. ఇది రైతులందరికీ కూడా శుభపరిమాణం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మనం రైతులు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రీసర్వే పేరుతో దోపిడీ జరిగిందో, ఇప్పుడు మన దగ్గర ఉండండి ఎక్కడన్నా ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, సర్వేకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, బీఆర్ఓకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. రీసర్వే గ్రీవెన్సెస్ చాలా ఉన్నాయి, మాకు ప్రతి శుక్రవారం 1-2 వస్తూనే ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నారంటే పేరెంట్ సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటుంది. మరి గతంలో ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో రైతులకి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నందుకు నేను పాస్బుక్ సాక్షిగా నేను కూడా చెప్తా, నేను కూడా అతని బొమ్మ ఉందని వ్యతిరేకించి మా గ్రామంలో ఇప్పటికీ కూడా పాస్బుక్లు నేను తీసుకోలేదు. అలా చాలా మంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడం వల్ల పాస్బుక్లు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజు. ఈరోజు చక్కగా మరి ఏదైతే మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ
మరి రైతాంగం పట్ల రైతుల శ్రేయస్సు కోరుకునేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కేబినెట్ లో ఆలోచన చేసి మరి రైతులు తన తాత ముత్తాతల నుంచి వారసత్వం పొందుతున్నటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం తగదని, అలాగే భూమి విస్తీర్ణాల్లో కానీ రీసర్వే అప్పుడు కూడా వారి యొక్క అనుయాయులకి అప్పనంగా కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేసి ఏదైతే గతంలో తెలుగుదేశం జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి నాయకులు భూమి విస్తీర్ణాలు కూడా తగ్గించి అనేక చోట్ల రైతాంగాన్ని కళ్ళనీళ్ళు పెట్టించినటువంటి గత ప్రభుత్వంలో మరి అది జరిగితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి చక్కగా మరి ఏదైతే ప్రభుత్వం యొక్క రాజముద్రతో ఎటువంటి ఏ నాయకుడి బొమ్మ లేకుండా ఇందులో రైతాంగం యొక్క సర్వే నెంబరు, వారి యొక్క విస్తీర్ణం, అలాగే దీంట్లో మీ యొక్క భూమి యొక్క స్కెచ్ మ్యాప్ మరి అన్ని కూడా దీంట్లో పొందుపరిచి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ పాస్బుక్ ఇవ్వడం చాలా రైతాంగానికి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. రైతుకి సంక్రాంతి పండుగ కన్నా ముందు వచ్చినటువంటి పండుగ. ఎందుకంటే ఈ రైతు సోదరులందరికీ పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వడం రైతు సోదరులందరికీ శుభార్త. అందరికీ కూడా దశల వారీగా సభ్య పూర్తయిన భూమికి పట్టాదారు పాస్బుక్లు ఈ రాష్ట్రంలో అంతా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చే వారికి ధన్యవాదాలు. తెలుగుదేశం జనసేన కార్యకర్తల నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టాదారు పాస్బుక్. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నాయకులు అంటే వాళ్ళ అధినాయకుల పేర్లు ఒక పాస్బుక్ మీద ముద్రలు చేసుకున్నారు. అదే మన కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇది మనది మంచి ప్రభుత్వం కాబట్టి అలాంటి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు దిద్దుకుంటూ రాజముద్ర ఏదైతే ఉందో గతంలో ఎప్పటి నుంచో ఉన్న రాజముద్రను మళ్ళీ తీసుకొచ్చి గత ముఖ్యమంత్రి ఏదైతే చేశారో అలాంటి తప్పిదాలు చేయకుండా రాజముద్రతో ఈ రోజు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేయడం నిజంగా ఆశ్చర్యం. దీనికి సంపూర్ణ మద్దతు మన పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వారిలో మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు వీరిని ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ మర్యాదపూర్వకంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శ్రీ స్వామివారి దర్శన అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని శేష వస్త్రాన్ని శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కోటేశ్వరరావు శ్రీ వనదుర్గమ్మ ఆలయం వద్ద నిర్వహించే చండీ హోమంలో పాల్గొని భక్తులకు అనుగ్రహ భాష్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం నుంచి శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయం నందు వచ్చినటువంటి భక్తులందరికీ శ్రీచక్రాన్ని ఇచ్చి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంతో పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు, టెంపుల్ ఏఈఓ దామోదర కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. స్వరూపిణి వనదేవత దుర్గా అమ్మవారు. ఆ వనదుర్గా అమ్మవారు చాలా శక్తివంతమైన స్వరూపంగా శ్రీ విద్యా తంత్రం తెలియచేస్తుంది. అటువంటి అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం అనగా 2026వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం నుంచి అమ్మవారి సమక్షంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీచక్రాన్ని ఇచ్చి ఆ శ్రీచక్రం మీద ఖడ్గమాలా స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఖడ్గమాలతో అమ్మవారిని పూజ చేయడం అంటే ఎంతో అదృష్ట విశేషం. దాని చేత సమస్త దురితములు నశించి పరదేవత యొక్క అనుగ్రహం రక్ష కలుగుతుంది. అంత గొప్ప పూజ
ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 శుక్రవారం నుంచి వనదుర్గ అమ్మవారి దేవాలయంలో అన్నవరంలో రత్నాచలం కొండ మీద ప్రారంభం అవుతోంది కాబట్టి భక్తులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లాగే ఈ మాఘమాసంలో అన్నవర క్షేత్రంలో ఒకే పీఠం మీద పరమేశ్వరుడు నారాయణమూర్తి కూడా కొలువైనటువంటి పరమాద్భుత క్షేత్రమైన ఈ అన్నవర దేవస్థానంలో స్వామివారికి 1,000,000 తులసి అర్చన ఉంటుంది. అది కన్నుల పండుగ. అటువంటి తులసి పూజ చూడటం కూడా మనందరి భాగ్య విశేషం. అది తేదీ ప్రకటింపబడిన తరువాత దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని భక్తులందరూ కూడా అందులో పాల్గొని స్వామివారి అనుగ్రహములకు పాత్రులగుదురుగాక. इत्यपिनिकमो भवति शतमिति शतं दीर्घमायुर्वर्धयन्ति प्रथमेनमेवसुरात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायु आयुर्दा अग्ने हविषो जुषाणो घृतप्रदीपो घृतयो निरेधि घृतं वेत्वा मधुजालगम्यं विदेव पुत्रमभिरक्षता दिवमम् सोतिष्केशो घृतनिर्निपावकः सुयज्ञो अग्निर्यजधाय देवान् घृतप्रतीको घृतयो निरग्निः घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृषस्त्वा सरितो वहन्ति घृतं पिबन् सुयजा यक्षिदेवान् आयुर्दा अग्ने हविषो जुषाणः घृतप्रतीको घृतयो निरेधि घृतं वेत्वा मधुचारुगव्यम् विदेव पुत्रमभिरक्षतादिवम् ॐ ये देवा देवा ये देवादिविभागा दिविभागा देवा ये देवादिविभागा दिविभागा देवा देवादिविभागा इति दिविभागा देवा देवादिविभागा इति दिविभागा इति कृष्णाजनं कृष्णाजनमिति दिविभागा इति कृष्णाजनं दिविभागा इति कृष्णाजनं कृष्णाजनमिति कृष्णाजनमवाव कृष्णाजनमिति कृष्णाजनमवाव कृष्णाजनं कृष्णाजनमवधूनोति धूनात्यव कृष्णाजनं कृष्णाजनमवधूनोति कृष्णाजनमिति कृष्णा अजनम् अवधूनोति धूनात्यवावधूनोति महिमे धूनात्यवावधूनोति मे धूनोति महिमे धूनोति धूनोति म एवैवे मे धूनोति धूनोति म एवैवे म एवास्मा एवेव इव एवास्मै एवास्मा एवैवास्मै लोका लोकास्मा एवैवास्मै लोका अस्मै लोका प्रीता लोका अस्मै लोका प्रीता लोका प्रीता अभीष्टा प्रीता लोका
రెవెన్యూ పరంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలను సరిచేయడానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఆర్డీఓపీ శ్రీకర్, ఆకుల రామకృష్ణ, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అనేక రెవెన్యూ పరమైన సమస్యలన్నీ కూడా లక్షలాది సమస్యలు వెలుగులోకి రావడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ప్రేమలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి పాలన ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా ఉంది. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అయితే చాలా సంక్లిష్టంగా, చాలా ఇబ్బందికరంగా, సామాన్య ప్రజానికి యొక్క రెవెన్యూ రికార్డులన్నీ కూడా తలకిందులైపోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న విషయాలు మనం రోజు చూస్తూ ఉన్నాం. అదే విషయాలు రెవెన్యూ సమస్యల్లో రావడం, మరి ఆ గత ప్రభుత్వం పాస్బుక్ల పంపిణీ పేరుతో రికార్డులన్నీ కూడా రకరకాల తప్పుడు సర్వేలతో జరిగింది. అదే కాకుండా పట్టాదారు పాస్బుక్ రాజ్యం ముద్రతో ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాస్బుక్ ఎవరి సొంత ఆస్తి వాళ్ళది, మీ ఆస్తి ఇది, దానికి హక్కుదారు మీరు, మీ తాతగారి దగ్గర నుంచో, మీ తండ్రి గారి దగ్గర నుంచో, లేదా మీరు కష్టపడే సొమ్ముతో కొనుక్కున్నటువంటి భూముల మీద ఇచ్చే పట్టాదారు పాస్బుక్లు ఆనాటి ముఖ్యమంత్రి అందులో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి మీరు చూసి అర్థం చేసుకోండి. అంటే దాంట్లో ఇప్పుడు మీరు సెకండ్ పేజ్ నుంచి కొన్ని క్యూఆర్ కోడ్స్ ఇచ్చారు. సో దాన్ని మీరు జనరల్గా ఏదన్నా వాట్సాప్లో కానీ ఎక్కడైనా మీరు లొకేషన్స్ కానీ స్కాన్ చేస్తారు కదా యాప్ యూజ్ చేసేటప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో, అదేవిధంగా అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఎక్కడ ఉంది మీ భూమి గూగుల్ లొకేషన్ చూపిస్తుంది, మీ యొక్క భూమి యొక్క ఎఫ్ఎండి మ్యాప్ స్కెచ్ చూపిస్తుంది, టోటల్ లొకేషన్స్ చూపిస్తాయి, మీ యొక్క సరిహద్దులు చూపిస్తుంది. సో మీరు ఆ స్కాన్ చేసిన దాన్ని మీరు కనుక మీ మొబైల్లో పెట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్యుమెంట్ కావాలంటే అది చూపించి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన దాంట్లో రాజముద్రతో వచ్చింది, మీరు అందరు చూశారు. సో దాంట్లో ఉన్న ఫీచర్స్ని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. అంటే ఈ పట్టాదారు పాస్బుక్లు ఆగస్టు 2025 వరకు వెబ్లాండ్లో ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా ప్రింట్ చేయడం జరిగింది. ఆగస్ట్ తర్వాత జరిగిన ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే అది మళ్ళీ అప్డేట్ చేసి ఫర్దర్గా మీకు మళ్ళీ కొత్త పాస్బుక్స్ ఇస్తారు. అర్థమైందిగా చెప్పింది. సో ఆగస్ట్ వరకు ఎక్కడైతే ఉన్నాయో వెబ్లాండ్లో ఆ విధంగా ప్రింట్ ఇవ్వడం జరిగింది. సో ఆగస్ట్ నుంచి తర్వాత ఏమన్నా మీ భూమికి ట్రాన్సాక్షన్స్ జరిగితే మళ్ళీ కొత్త పాస్బుక్ మ్యూటేషన్ అప్లై చేసుకున్న తర్వాత కొత్త పాస్బుక్. ఏలేశ్వరం పట్టణ టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపి నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి బోదిరెడ్డి గోపి యువసేన సభ్యులు, గోపి అభిమానులు, టీడీపీ శ్రేణులు, నగర పంచాయతీ పరిధిలో పలు శాఖ అధికారులు గోపికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. బోదిరెడ్డి యువసేన సభ్యులు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. అభిమానులు కోలాహలంతో బోదిరెడ్డి గోపి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. రహదారి ప్రమాదాలు నివారణే లక్ష్యంగా ప్రతి ఏటా నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుతామని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి కె అప్పలనారాయణ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో డ్రైవర్స్, ఇతర మెకానిక్ సిబ్బందితో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల పాటు ఒక ప్రణాళికాబద్ధంగా రహదారి భద్రతపై వివిధ శాఖల సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల 80
48% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా గత ఏడాది సుమారు 100 బస్సులు వచ్చాయని, వీటిని కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీశక్తి పథకానికి సంబంధించి 250 బస్సులు కేటాయించామని, రోజుకు సగటున 90,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీ అప్పలనారాయణ. శ్రీకాకుళం జిల్లా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ తరపున నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారము, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము 1/1/2026 నుంచి 31/1/2026 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా డ్రైవర్లని రోడ్లపై ఉన్న రోడ్ల యొక్క బ్లాక్ స్పాట్స్ మీద అవగాహన కల్పించడం, అలాగే వెహికల్స్ని కూడా ఎటువంటి రిమార్క్స్ లేకుండా సేఫ్టీ కన్సర్న్గా వెహికల్ని చెక్ చేసి అవన్నీ కూడా అటెండ్ చేయడం, అలాగే ఎవరైతే యాక్సిడెంట్ అయ్యారో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడం, అదేవిధంగా ఈ రక్తదానం ప్రమాదంలో ఎక్కువ ప్రాణాలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది కాబట్టి రక్తదానం యొక్క ఆవశ్యకత దాని గురించి కూడా మా సిబ్బందితోటి ప్రయాణికులతోటి రక్తదాన శిబిరాలు కూడా మా ఆర్టీసీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణికులు ప్రజల్లో కూడా రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీ కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్ తోటి పోలీసులతో సహకారంతో ఈ విధంగా చేయాలని అనుకుంటాను. నేను గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ ఆఫీసులో డీటీసీ గారు, పోలీసు, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే అథారిటీ అండ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల యొక్క బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా ముఖ్య ఉద్దేశం అంటే ఒక యాక్సిడెంట్ ఏ విధంగా ఒక కుటుంబాన్ని రోడ్డుని పడేస్తుంది, దాని ఆవశ్యకత రోడ్ యూజర్స్కి, రోడ్డుని వాడే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అదర్ వాహన వినియోగదారులందరికీ తెలియజేయడం, ప్రజలకు విద్యార్థులకు కూడా రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతని వివరించడం కోసం ఈ విధంగా చేస్తాం. అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్స్లో ఈ రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి ఎస్ఏ రైటింగు, క్విజ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేస్తాం. ఇది ఒక 1 మంత్ ప్రోగ్రాము. కొద్దిగా మేము సిస్టమ్ వైజు ఒక సిస్టమేటిక్గా మా ఎండీ గారు ఆదేశాల ప్రకారంగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలను అన్ని డిపోల్లో ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి వాళ్ళ సర్వీసులో హైయెస్ట్ సేఫ్టీ ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా బహుమతులు కూడా మేము లాస్ట్ 31st కానీ 30th కానీ ప్రశంసా పత్రంతో పాటు బహుమతులు కూడా నగదు బహుమతులు అందజేయబడడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో అత్యధికంగా యాక్సిడెంట్ రికార్డ్ డ్రైవర్కి ఎండీ గారి చేతుల మీదుగా, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా విజయవాడలో వాళ్ళకి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేయబడడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి యాక్సిడెంట్ రికార్డు లేకుండా వాళ్ళు సర్వీస్ చేస్తే వాళ్ళకి సేఫ్టీ అలవెన్స్ కూడా మేము ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పెండింగ్ లేకుండా ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవంలో అవి కూడా అన్ని డిపోల్లో క్లియర్ చేసి అందరూ డ్రైవర్లను ప్రోత్సహించడం చేయడం జరుగుతుందండి. మన జిల్లాకి సూపర్ లగ్జరీలు అండ్ మరియు డూయలక్స్ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు సుమారు 100 కొత్త బస్సులు మన జిల్లాకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఏవైతే ప్రభుత్వ ఆదేశం ప్రకారంగా 15 సంవత్సరాలు అయిపోయిన బస్సుల స్థానంలో మనకు కొత్తగా వచ్చాయి. మనం కొత్త రూట్లు ఏం కొత్తగా వేయలేదు. ఉన్న బస్సులు ప్రస్తుతానికి శ్రీశక్తి స్కీమ్లో అన్ని బస్సులు కూడా మన దగ్గర 250 బస్సులు మనం ఈ శ్రీశక్తి స్కీమ్లో వాడడం జరుగుతుంది. శ్రీ శ్రీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవాలయ ప్రాంతాలను గౌరవ మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య సహాయ సహకారాలతో భక్తుల అవసరార్థం కావలసిన మౌలిక వస్తువులు కల్పించి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని దేవస్థాన చైర్మన్ కుక్కడపు బాలాజీ తెలిపారు. కాకినాడ జిల్లా తుని శ్రీ వెంకటేశ్వర దేవస్థాన ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ అన్న సమారాధనకు తుని పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పాలక మండలి సభ్యులు తెలిపారు. శ్రీ పాత బజార్లో వేచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ధనుర్మాసంలో భాగంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు మరియు మేడం గారి ఆశీస్సులతో ఈరోజు సుమారు 10,000 మందికి ఈ అన్న సమారాధన కార్యకర్తలు, కమిటీ మెంబర్లు, ఈఓ అందర్శనలో చేయడం జరిగింది. దీనికి సహకరించిన భక్తులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ
అలా ఈ 2026కి ప్రజలందరికీ మంచి జరగాలని ఆ స్వామివారి కృపకు మీరందరూ పాత్ర కాగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. ఓ నమో నారాయణ, ఓ నమో వెంకటేశాయ. భక్తులు భగవానులు స్వయంగా తీసుకుని పంచోద్ధారంతో వారి ధన్యవాదాలు చక్కగా దొరుకుతాయి. వీరికి సంతోషులు సాధిస్తున్నారు. అదేవిధంగా ఈ ధన్యవాదంలో మొట్టమొదటిగా భగవాన్ పుట్టిన కార్యక్రమానికి తీర్థం చేద్దాము. అలాగా 5 గంటలకి భగవాన్ హోమాలు చేస్తున్నాం. 5:30 నుంచి పాసురాలు ప్రోత్సాహాలు అవుతున్నాయి. అదేవిధంగా మనం 3 సుమారుగా 10,000 మంది సొంతమైన సంచరిస్తున్నారు. అదేవిధంగా ఈ రేపు ఇవాళ సమాధానం జరుగుతుంది. ధర్మ సమాధానం ఉంటారు. అన్ని కులాల వాళ్ళతో అన్ని మతాలతో కూడా సోమవారి భోజనం ఈ సుమారుగా 10,000 మంది సోమవారం వచ్చి సోమవారి ప్రశాంతి ఉంటారు. కులాలతో కానీ మతంతో కానీ 2,000 వచ్చినప్పుడు అందరూ తింటారు. చాలా విశేష మంది స్వామి భోగి రోజు కళ్యాణం జరుగుతుంది. సోమవారి కళ్యాణం భోగి రోజు దాంతో పూర్తవుతుంది. కాబట్టి భక్తులు వచ్చి తిరగండి, దర్శించండి, ఈ కోరికలు తీర్చుకోండి. తిరుపతి అంతా ఇది కూడా అంతే. స్వయంగా వెళ్తుంది స్వామి. విజయవాడలో అమ్మాయిలు కలిసి వచ్చారు స్వామి. ఈ తిరుపతి కూడా అమ్మాయిలు కలిసి వెళ్ళలేదు. మన తిరుపతి తిరుమల మాత్రమే అమ్మాయిలు కలిసి వచ్చాడు. అంటే జై శ్రీమన్నారాయణ అంత కూడా తెలుసు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో నిర్వహించు పడవ పోటీలు. ట్రయల్ రన్ ప్రారంభించి ఎమ్మెల్యే బండారు. పులిదిండి గ్రామం నుంచి తాడిపూడి ఫంతెన వరకు సాగే పోటీలలో జరిగిన పడవ ప్రమాదంలో కాలువలో పడిన కలెక్టర్. తుని నియోజకవర్గ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల. సాయి వేదిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో కూటమి నాయకులతో పాల్గొన్న దివ్య. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి. వైసీపీ నాయకులు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆదిప్ రాజ్. అనకాపల్లిలో 2026 జిల్లా వాణి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి. గత 10 సంవత్సరాలు ప్రజల మన్ననలు పొందుతున్న జిల్లా వాణి ఛానల్ మరింత పురోగతి సాధించాలన్న రామ్కి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.